హాయ్ అండి. మా హోటల్‌లో చేసే మైసూర్ బోండా ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా నేను 4 కిలోల వరకు మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి మంచి క్వాలిటీది తీసుకోవాలండి. తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్టు, ఒక స్పూన్ వరకు సోడా వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక పెరుగు ప్యాకెట్ వేసుకుంటున్నానండి. ఈ పెరుగు ప్యాకెట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను గోరువెచ్చగా వేడి చేసుకున్న నీళ్లు, దాంట్లోనే కొంచెం అంత ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. వేసుకొని అది దీంట్లో వేసేసుకొని ఈ పిండంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఆ నీళ్ళు సరిపోకపోతే మనము కొంచెం చన్నీళ్ళు కూడా వేసుకొని కలిపేసుకోవచ్చండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఈ లూజ్ ఉంటే సరిపోతదండి. మరీ గట్టిగా ఉండకూడదు. మరీ లూజ్‌గా ఉండకూడదు. దీన్ని నైట్ ఇలా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక అరగంట ముందు వేసుకోవడానికి అరగంట ముందు దీన్ని బాగా బీట్ చేసుకుంటే బాగా పొంగుతదండి ఇది. పొంగిన తర్వాత ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ మైసూర్ బోండాలు ఇలాగా వేళ్ళ మధ్యలోంచి గనక ఇలా పిండితే గనక మనకి రౌండ్‌గా వస్తాయండి. బాగా పొంగుతాయి. చిన్న మంట మీదే వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత మంట పెంచుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. బాగా కాలే వరకు కాలనిచ్చి తీయేసుకుంటే సరిపోతదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్